హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బన్ దోశ అండి. ఈ దోశలు అనేవి చాలా సాఫ్ట్గా, చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, అలాగే చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయండి ఈ బన్ దోశలు అనేవి. ముందుగా ఒక బౌల్ తీసుకొని గ్లాస్ బియ్యం వరకు పోస్తున్నానండి. ఇందులోకి కొద్దిగంత మెంతులు వేసుకుందాం. ఈ విధంగా వేసిన తర్వాత వాటర్ పోసుకొని 4-5 గంటల సేపు నానబెట్టుకుందామండి. బియ్యం నానిపోయాయండి. ఇప్పుడు వీటిని వాటర్తో శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 కప్పు వరకు అటుకులు తీసుకున్నాను. ఈ అటుకుల్ని వాటర్తో శుభ్రంగా కడిగేసుకుందామండి. తుక్కు ఏమీ లేకుండా ఉంటుంది. ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టుకుందామండి. ఈలోగా మిక్సీ జార్ తీసుకొని కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పిండిలాగా పట్టుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం. అలాగే కడిగి పెట్టిన అటుకులను కూడా మిక్సీ పట్టుకుందామండి. ఇందులో కూడా కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూసారు కదండి ఎంత మెత్తగా అయ్యిందో. ఇప్పుడు ఈ పిండి కూడా బౌల్లో వేసేసుకుందామండి. వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఈ పిండి అనేది అలా ఉంచేసేసి మార్నింగ్ వేసుకుంటే దోశలు బాగా వస్తాయండి. అదే మార్నింగ్ వేసుకున్న పిండి అయితే ఈవినింగ్ వేసుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా పిండిని మూత పెట్టేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేశాను అనమాట. ఇప్పుడు ఈ దోశల్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. మార్నింగ్ అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్పు కొబ్బరి తురుము, అలాగే 4-5 పచ్చిమిర్చి, వెల్లుల్లి రుబ్బలు 3, అలాగే చింతపండు కొద్దిగా, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి. పచ్చిశనగపప్పు 2 స్పూన్లు వేసుకుందామండి. మీ దగ్గర పుట్నాల పప్పు అన్నా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూసారు కదండి, చట్నీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర కొద్దిగా, మినప్పప్పు, అలాగే ఎండుమిర్చి వేసుకుందామండి. ఈ తాలింపు అనేది వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకుందామండి. అంతేనండి, తాలింపు అనేది రెడీ అయిపోయిందిగా. చట్నీలో వేసి కలిపేసుకుందాం. మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకుందామండి. ఒకసారి గరిటెతో తిప్పుకొని ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఇలాగా లోతుగా ఉన్న దాంట్లో వేసుకుంటే మనకి బన్ దోశలు అనేవి బాగా వస్తాయి. మీ దగ్గర ఇంకా చిన్నదిగానే ఉంటే ఇంకా బాగా వస్తాయండి బన్ దోశలు అనేవి. ఇప్పుడు రెండో సైడ్ కూడా తిప్పి మంచి కలర్ వచ్చే వరకు కాలనిద్దామండి. అలాగే రౌండ్గా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. చూసారు కదండి, దోశ అనేది మనకి రెడీ అయిపోయింది. అలాగే ఇంకొక దోశ వేసుకుందామండి. ఈ దోశలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టపడతారండి ఈ దోశలు వేసి పెడితే. చూసారు కదండి, ఇదే విధంగా దోశలు మొత్తం వేసేసుకుందాం. ఎంతో సింపుల్గా అలాగే ఎంతో టేస్ట్గా ఈ బన్ దోశలు అనేవి రెడీ అయిపోయినాయి కదండి. చూసారు కదండి, బన్ దోశలు అనేవి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే PNV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.